గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థర్డ్ డే ఇన్ విశాఖపట్నం. అండ్ మనం ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనము అరకుకు వెళ్తున్నాము. మార్నింగ్స్ ఇప్పుడు ఇంకా మనకి 6:45, ఇంకా 10 నిమిషాలు ఏముంది రావడానికి. సో మనం అంతవరకు టిఫిన్ చేసి రెడీ ఉండాలి, ఎందుకంటే మధ్యలో అక్కడ ఏం లేవంట. టిఫిన్ ఏం చేయరా ముందర మీకు ట్రైన్ రాలే కదా ఇంకా. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా వెహికల్ ఏ విధంగా బుక్ చేసుకున్నాం అనేది ట్రైన్లో వెళ్తూ మాట్లాడతాను. ట్రైన్ క్యాచ్ చేస్తాము ఫస్ట్. సో ఇవాళ ప్లాన్ అయితే అది. మొత్తం అయితే ఏం చూడట్లేదు అనుకోలేదు. మళ్ళీ మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి ఒక త్రీ ప్లేసెస్ వచ్చినందుకు కవర్ చేయడానికి ఆ 3 ప్లేసెస్ అనేది కవర్ చేసేసి రిటర్న్ అవ్వడమే. ట్రైన్లో వెళ్ళుకుంటూ మాట్లాడదాం. ఫస్ట్ టిఫిన్ చేసి. టైం ఆల్మోస్ట్ 7 అయింది. నైట్ ట్రైన్ లేట్ వచ్చిందంట. సో ఇప్పుడు కొంచెం టైంకి రావట్లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎన్ని ట్విస్టులు కలిసి వస్తుందో ఈవినింగ్ వరకు రావాలంటే. యాక్చువల్ వచ్చేసి ఇది అడ్వెంచరే మాకు. ఎందుకు అడ్వెంచర్ అంటే ఆడ టైం సరిపోదు. యాక్చువల్గా అన్ని చూడాలన్నా టైం సరిపోదు. ఏదో ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయనుకుంటే నార్మల్గా ఒక 3 ప్లేసెస్ మాత్రమే ఎంచుకొని మళ్ళీ 6:40కి మాకు ఇక్కడ సేమ్ ఇదే ఇక్కడ వచ్చేస్తే మాకు ట్రైన్ ఉంటుంది మళ్ళీ రిటర్న్ ఇంటికి. అది మిస్ అయితే మళ్ళీ ఫసక్. సో ఇంకా ఇప్పుడే ఫస్ట్ డే ట్విస్ట్, ఇంకా లేట్ అవుతుంది. వేరే ప్లాట్ఫామ్. సో ఇంకా మనది రాలేదు వరకుది. మేబీ వస్తాయి ఈ ట్రాక్ అంట అండ్ ఇదన్నా. ఇంకా లేట్ ఉందంట, ఎందుకో తెలియదు. చూద్దాం ఇంకా ఎన్ని టెస్ట్లు అయితే ఏమనైతే. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మనకు బెస్ట్ వ్యూ సైడ్ ఉంటుందంట. మనకి 50 టన్నల్స్ ఉంటాయంట, బ్రిడ్జెస్ ఉంటాయి, మంచి వ్యాలీ వ్యూస్. అవన్నీ మనము మ్యాక్సిమం పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. ట్రైన్ అయితే ఎక్కాము. ట్విస్ట్ ఏంటంటే టికెట్ మిస్ అయిపోయింది. మళ్ళీ కిందికి దిగి మళ్ళీ ఒక టికెట్ కొనుక్కొని మళ్ళీ సేఫ్ సైడ్లో ఉన్నాము. ఇఫ్ ఇన్ కేస్ చెకింగ్ అయితే ఏం చేస్తుందో తెలియదు కాబట్టి. సో ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. ఇంకా ఎంత లేట్ అవుతుందో తెలియదు. మ్యాక్సిమం 11 అనుకున్నాము. దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను 4 స్టేజ్లు వచ్చినాము. 1 అవర్ అయింది 4 స్టేజ్లు దాటడానికి. అండ్ ముందలో కొత్త వలస దగ్గర నైట్ నిన్న యాక్సిడెంట్ అయిందంట. సో మేము ఒక 1 అవర్ నుంచి ఇటే నిలబడ్డాము. ట్రాక్ క్లియర్ కాలేదు. ట్రాక్ క్లియర్ అయిన తర్వాత ఈ వెహికల్ వెళ్తాయంట. సో మేము ఇప్పుడు చూస్తామో చూడమో తెలియదు నాకు. పోయి ఒక్క ప్లేస్ అయినా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏదైనా ఒక్క ప్లేస్ చూసి విజిట్ చేసి దాని నుంచి కిందికి రావడానికి మళ్ళీ అమౌంట్ వచ్చేసి మాకు 5000 పడ్డది. వెహికల్ మాట్లాడుకున్నాం. సో జర్నీ చేసి ఆడిపోయి ఆడ నుంచి కిందికి రావాలి. ఇది అయిపోయింది. ఒక్కటిగా చూడలేదు, చూడమనుకుంటున్నాం. సో ఇది ఇంకా క్లియర్ కావడానికి ఎంత టైం అవుతుందో తెలియదు. చూడాలి ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయనేది. చెప్పా కదా మార్నింగే టికెట్ పోయింది. అండ్ ఇప్పుడు వెహికల్ అయిపోయింది, మీన్స్ ట్రైన్ అయిపోయింది. ట్విస్ట్ల మీద దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. చూద్దాం ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయి. 2 గంటలు అయింది. 10 నిమిషాలు కాస్త 2 గంటలు అయింది. ట్రైన్ ఇలాగే ఉంది. కింద పడ్డ ట్రైన్ ఎంతలా ఉందో ఎంతలా మంది ఎత్తుతారో అర్థమవుతలేదు. ఇట్లా నవ్వాలా వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు. టిస్టులు దెబ్బ మీద దెబ్బ మొత్తం ఈ పిల్లని వాళ్ళనే. ఏమంటాడో డార్క్ గా అంటాడు. అదో ఇంటర్ 10th డిగ్రీ పాస్ అవగానే ఇంగ్లీష్ వచ్చింది. నీళ్ళు అయిపోయినాయి. ఇక్కడ సైడ్ ఎక్కడ నీళ్ళు లేవు. కింద కాలుతుంది, మీద కాలుతుంది, ఆకలి అవుతుంది, కడుపులా కాలుతుంది, ట్రైన్ కదులుతలేదు.
ఆ కొడుకులు మొత్తం అందరు కలిసి ఏసీ కోచ్లో అవే పడుకున్నారు. ఏసీలో పడుకున్నారు మొత్తం వర్కర్స్ గిరికర్స్ అందరూ. మిగిలిన వాళ్ళందరూ బయట ఎండలో ఆడుకుంటారు. సో చూద్దాం ఇంకా ఎన్ని అడ్వెంచర్లు చేయాల్సి వస్తుందో. పాపం ఈ ఎండకు అలిచిపోతున్నాడు బాబు. వచ్చిండు, ఎక్కిండు, పడుకున్నాడు. పక్కన ఒక ఆడ లేపే వరకు లేవలేదు. ఇప్పుడు వచ్చి బయట ఉట్లాడుతున్నాడు ఏమైందని. మేము బొగ్గులు ఎత్తుకుంటూ కూర్చున్నాం. సో ఫ్రెండ్స్ ఫైనలీ మనకి 8:30 స్ట్రగుల్ చేస్తే 10:30కి 11:45 అవుతుంది. ట్రైన్ స్టార్ట్ అయింది మనకి. ఆడికి పోయే వరకు ఎంత టైం అవుతుందో తెలియదు. ఆ నుంచి ఏదో ఒక 2 చూసుకొని ఏమైనా చూస్తామనేది అప్పుడు చెప్తాను. ఇంకా ట్విస్ట్లు ఏమున్నా తెలియదు, ఏం ఎదురైతే తెలియదు. చూద్దాం. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది.